శ్లోకము 17 తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః వారిలో జ్ఞానితో కూడిన భక్తుడు అత్యంత శ్రేష్ఠుడు. అతడు ఎప్పుడూ నాతో అనుసంధానమై ఉంటాడు. నేను అతనికి ఎంతో ప్రియుడిని. అతడు నాకు ప్రియుడే. ఇది భయం మీద నిలిచిన భక్తి కాదు, అర్థం చేసుకున్న ప్రేమ. సాధారణంగా మనం భక్తిని ఒక వ్యాపారం లాగా చూస్తాం. అంటే, దేవుడా, నాకు ఈ కోరిక తీర్చు, నేను నీకు ఇది ఇస్తాను అని అడుగుతుంటాం. కాని కృష్ణుడు చెప్పే నిజమైన భక్తి అది కాదు. 1. ఏం కావాలని కాదు, కోరికలు లేని భక్తి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బు, ఆరోగ్యం, విజయం వంటి వస్తువుల మీద మన దృష్టి ఉంటుంది. కాని కృష్ణుడు ఏమంటాడంటే, నన్ను వస్తువుల కోసం వాడుకోకు. నీకు ఏం కావాలో అడగడం ఆపి నన్ను ప్రేమించు. 2. నిన్ను తెలుసుకోవాలనే బంధం, ప్రేమతో కూడిన జ్ఞానం. ఇక్కడ భక్తి అంటే భయం కాదు, ఒక గాఢమైన స్నేహం లేదా బంధం. భగవంతుడు ఎవరో తెలుసుకోవడం, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం, చివరికి నీలో ఉన్న పరమాత్మను నువ్వు గుర్తించడం. శ్లోకము 18 ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మేవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. కృష్ణుడు ఇక్కడ భక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నారు. అందరూ ప్రియులే, కష్టాల్లో ఉన్నవాడు, ఆర్తుడు, ఏదో కావాలని కోరుకునేవాడు, అర్ధార్థి, దేవుని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవాడు, జిజ్ఞాసువు. వీరందరూ దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి భగవంతుడికి వీరంటే ఇష్టమే. జ్ఞాని ప్రత్యేకం. జ్ఞాని భగవంతుడిని ఏమీ ఆశించి కొలవడు. భగవంతుడు తప్ప తనకు వేరే దిక్కు లేదని, భగవంతుడే తన ఆత్మ అని నమ్ముతాడు. అందుకే కృష్ణుడు జ్ఞాని నా ఆత్మ వంటివాడు అని అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు.